సంవత్సర కాలంలో విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ చిన్న భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని సరిచేసుకుంటూ అన్ని శాఖల్లో అయోమయంగా అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నిలుపుకుంటూనే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం కోసం పెనుభారాన్ని భుజానేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కష్టాలున్నా అప్పులున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటని నిలుపుకోవాలి. ఈ యొక్క 2 లక్షల రుణభారం రైతుల నుంచి తీర్చడం నాకు కష్టమైనా రైతులుగా భారం ఉండకూడదు. మనం ఏదైనా కడుపు కట్టుకొని వేరే చోక ఎక్కడైనా సరే ఆదా చేసైనా సరే ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను, చెయ్యాలని చెప్పారు. అంతేకాకుండా గత మే నెలలో ఆ ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు భరోసా 7,625 కోట్లు వాళ్ళు ఎగ్గొట్టినా కూడా మనం ఇయ్యాలన్నా ఎట్టి పరిస్థితుల్లో జమ చేసి బట్టి గారికి చెప్పండి. స్వాతంత్ర దినోత్సవం రోజున దాంతో పాటు రుణమాఫీ వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా 7,000 కోట్లు రిలీజ్ చేశాం. రైతు బీమాకి డబ్బులు కట్టాం. అనేక పంటలు ఈనాడు రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని ఎంఎస్పీ ద్వారా తీసుకున్నాం. రైతాంగానికి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూనే ఈనాడు భారతదేశంలో అత్యధికంగా నా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ వరుణ దేవుడు కరుణించాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాడు. తెలంగాణ రైతాంగానికి ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు ధాన్యం పండేటటువంటి అదృష్టం ఈనాడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దక్కింది. భారతదేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి నా రైతన్నకి ఏ కష్టం లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని చెబితే ఉత్తమ కుమార్ రెడ్డి గారు చిరుజల్లులు పడ్డా, తుఫాన్లు వచ్చినా, రైతులు ఇబ్బందుల్లో ఉన్నా, కష్టకాలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పకడ్బందీగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. అదృష్టం ఈరోజు బయట మార్కెట్లో కూడా మంచి ధర ఉంది. 31,100కి ఇంటికొచ్చి కొనుక్కెళ్తున్నారు, కళ్ళాల్లో కొనుక్కెళ్తున్నారు. రైతుకు రూపాయి రావాలి, మీరు రిస్ట్రిక్షన్ పెట్టబోకండి, వాళ్ళు ఎక్కడ రూపాయి వేస్తే అక్కడ అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి ఉత్తమ గారిని మేము కోరాం. అందుకనే 1,53 లక్షల టన్నుల బియ్యం వరి ఈరోజు బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతుంది. అదేవిధంగా అన్ని పంటలకి కొనుగోలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ వ్యవసాయ శాఖ పరంగా ఒకటే ఒక ప్రార్థన, ముఖ్యంగా బట్టి గారికి, మీరిచ్చినటువంటి వాగ్దానాల కోసం, మీరిచ్చినటువంటి మాట కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత కోసం కష్టాలైనా నష్టాలైనా ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ వేరే శాఖల్లో ఉన్నటువంటి మంత్రులందరూ ఏదో ఒక రకంగా మనం అన్న మాట నిలుపుకునేటట్టుగా ఈనాడు 2 లక్షల్లో కుటుంబ నిర్ధారణ కానటువంటి 3.5 లక్షల మందికి ఈరోజు రుణమాఫీ చేసే భాగ్యం ఈ రైతు పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ గడ్డ మీద జరుగుతుంది. కాబట్టి ఆ పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ఆయన్ని శక్తి సామర్థ్యాలుగా ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారం చేయటం కోసం ఆ భగవంతుడు ఆశీర్వదించేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని మన అందరి సపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర రైతాంగం అందరూ వచ్చారు, ఆయిల్ ఫామ్ పట్ట వేయమని చెప్పి నేను పదే కోరుతున్నా. ఈ బాధలు లేకుండా, ఈ కష్టాలు లేకుండా, ఈ యొక్క ఆర్జించేటటువంటి అవసరం లేకుండా మీరందరూ ఆయిల్ ఫామ్ పట్టేయండి. రేపు రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వెయ్యదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మిగతా మనకి ఇచ్చే విషయాలు, ఇవ్వాల్సిన విషయాలు బట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్తారు. నేను మాట్లాడటం అంత మంచిది కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.